హలో ఆల్ వెల్కమ్ టు మేక్ ఫర్ ఎవ్రీవన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పర్ఫెక్ట్ కొలతలతోనే ఈ రెసిపీని చూపించబోతున్నాను. అలాగే మామిడికాయ తురుము పెట్టుకుంటే ఇది చేసుకోవటం చాలా సింపుల్ అండి. జస్ట్ 10 మినిట్స్ పడుతుందన్నమాట. ఈ పచ్చడి అప్పటికప్పుడు కూడా తినేయొచ్చు అనమాట. అయితే ఈ రెసిపీని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా నేను పెద్ద సైజులో ఉన్న మామిడికాయలని ఒక 5 వరకు తీసుకున్నాను. ఈ 5ని పైన ఉన్న తొడిమలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఈ మామిడికాయల పైన జిగురు అనేది ఉంటుంది కదా, అది ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో ఎక్కడ తడి అనేది లేకుండా ఈ కాయల్ని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మామిడికాయల్ని మీకు నచ్చినట్లయితే ఈ తొక్కతోనే తురుముకోవచ్చండి. లేదు అంటే తొక్క తీసేసి కూడా ఈ మామిడికాయలని తురుముకోవచ్చు అనమాట. ఎలాగైనా టేస్ట్‌లో ఏ మార్పు ఉండదు. తర్వాత పెద్ద సైజులో మామిడికాయలని కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 5 కాయలకు సుమారుగా 1 కేజీ 100 గ్రామ్స్ వరకు ఈ మామిడికాయ తురుము అనేది వచ్చింది. వీటికి సరిపడా కొలతలను చెప్తాను చూడండి. దీనికోసం అయితే ఒక బాండి తీసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ వరకు ఆవాలు, 25 గ్రామ్స్ వరకు మెంతులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీదే మెంతులు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పల్క్ అనేది లేకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోండి. తర్వాత ఈ పౌడర్లో ఒక 15-20 వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత అదే బాండిలో 350 ml నుంచి 400 ml వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇక్కడ నేనైతే వేరుశనగ నూనెని తీసుకుంటున్నాను. మీకు నచ్చితే రిఫైన్డ్ ఆయిల్ని దేన్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటికి బదులు మీరు పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. తర్వాత 4-5 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. వీటితో పాటు 10-15 వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 120 నుంచి 150 గ్రామ్స్ వరకు మీరు తినే కారాన్ని బట్టి ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా 100 నుంచి 120 గ్రామ్స్ వరకు చూసుకొని వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పౌడర్ని కూడా వేసుకోవాలి. దీంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం ముందు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడిని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి నార్మల్గా మామిడికాయ ముక్కలతో చేసే పచ్చడి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. ఈ పచ్చడికి అలా కాదండి. మనం ఎంత ఆయిల్ వేసినా సరే ఈ తురుములో కలిసిపోతుంది అనమాట. అందుకని పర్ఫెక్ట్గా 350 నుంచి 400 ml వరకు ఆయిల్ అనేది చూసుకొని వేసుకోండి. చూసారు కదండి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఒక చిన్న టిప్ చెప్తాను. మీకు ఎక్కడైనా పచ్చడి పాడవుతుంది అనుకున్నట్లయితే ఒక 2 to 3 డేస్కి సరిపడా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.